అందరు కలిసి యేసయ్యకి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరిట నా ప్రేమ వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ముఖ్యంగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన సహోదరి తబిత గారికి, వారి సంఘమంతటికి ప్రభు పేరిట నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ విషయమై నిత్యము నాతో అనుసంధానం చేస్తూ వచ్చిన రత్నం బ్రదర్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. మీరంతా కొంచెం దూరస్తులుగా ఉండాల్సిన అవసరం ఏముంది సార్? కొంచెం ముందుకు రావచ్చు కదా, ఉన్నదే కొద్ది మందిమి. మీకు మాకు మధ్యలో పరదేశికి పాతాళం మధ్యలో మహా అగాధం లాగా ఖాళీ కుర్చీలు కనపడితే అంత మంచిగా లేదు కదా. థ్యాంక్ యూ సో మచ్. నన్ను అది ఆఫ్ చేసేది పెద్ద శోధన, గోల వస్తుంది అది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్. ఈ చిన్న సంఘమును గురించి, పరిచర్య గురించి నాకేమీ తెలీదు. అసలు మహాశ్రమల నుంచి విడుదల కలిగినట్లుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన గ్రంథంలో ఒక మాట, మొదటి శ్రమ గతించను అన్నట్టుంది. ఒక తెలియని పరిచర్య, నూతన పరిచర్యకి వెళ్ళేది కొంచెం అరుదే. అది కూడా శనివారం. నేను వేరొక పరిచర్యకి రావడం అనేది చాలా కష్టం. తిరిగి సంఘానికి వెళ్ళిపోవాల్సిన సమయం. వారు గట్టిగా పట్టుబట్టడంతో సరే పగలైతే నేను రాగలుగుతానని, మొన్న 6వ తేదీ పగలు రాత్రి సికింద్రాబాద్లోనే పరిచర్య చేశాను. 7వ తేదీ తిరువూరు దగ్గర ఖమ్మం అవతల కల్లూరికి ఇచ్చాను. ఆ విధంగా అట్లాగా వైజాగ్ వెళ్ళిపోవడానికి వీలుగా ఆ డేట్స్ అన్నీ ఒక ఆర్గనైజ్డ్గా సెట్ చేశాం. కానీ మళ్ళీ ఈ 1 గంట కోసం కొన్ని 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెనక్కి రావాల్సి వచ్చింది. ఇప్పుడు వైజాగ్ పరిగెత్తాలి. అయినా ఒక చిన్న సంఘం దేవుని కృపను పొంది ప్రయాసపడి దేవుని వాక్యానుసారమైన పరిచర్య చేయాలి అని తాపత్రయపడుతూ ఉన్నారు కనుక దేవుని సేవకునిగా వారిని బలపరచాల్సిన బాధ్యత ఉన్నది అని భావించి ఈ కొద్ది సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడ్డాం. ప్రియ సేవకురాళ్ళు, మా సహోదరి స్థిరమ్మ గారు అందరూ ఈ పూట మరలా కలవటం గొప్ప సంతోషకరం. దేవునికి మహిమ కలుగునుగాక. మా ప్రియులు పాస్టర్ యాంటనీ గారు, మా కుమారుడు పాస్టర్ మాణిక్యం గారు, ఈ విధంగా మనందరం కలిసి కాసేపు దేవుని సన్నిధిని అనుభవించటం చాలా సంతోషకరం. ప్రజలు ఇంకా వస్తూనే ఉన్నారు, కానీ మీ సంఘం వరకు అయితే వచ్చారా? వాళ్ళు కూడా వస్తూనే ఉన్నారా? ఆల్ రైట్, సంతోషం. మన సంఘ బిడ్డలు కూడా అతిథుల్లాగా రాకూడదు కదా తీరిగ్గా. మంచిది. చక్కని పాటల్లో నడిపించారా బ్రదర్ ఎవరో? దట్స్ వెరీ గుడ్ జాబ్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది బిడ్డలారా. ఈ సంఘ వార్షికోత్సవం సందర్భంగా సంఘ క్షేమాభివృద్ధికి సంబంధించిన ఒక పాఠాన్ని మీ ముందు పెట్టాలని నేను చాలా ఆశపడుతూ ఉన్నాను. సంఘము ఏమిటి అనే దానికి సంబంధించి కూడా 1-2 మాటలు మీ దృష్టికి తేవాలని నేను ఆశపడుతున్నాను. ఇది చాలా అత్యవసరమైన ఆశీర్వాదకరమైన పాఠం. అందరూ శ్రద్ధాభక్తులు కలిగి వాటిని స్వీకరించాలని కోరబడుచున్నారు. మొదటి వాక్య భాగముగా అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం
28వ వచనం చదువుతారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా వైపు చూస్తూ వింటున్న బిడ్డలందరూ ఒక స్తోత్రం చెప్పండి. ప్రియులారా, దేవుని సంఘము అనండి. ఒక ప్రాథమికమైన అత్యవసరమైన పాఠాన్ని మీతో పంచుకుంటున్నాను. శ్రద్ధాభక్తులు కలిగి వినండి. అక్కడ పిల్లలు చక్కగా స్వేచ్ఛగా ఆడుకున్నట్టున్నారు. వాళ్ళు మనకు సంబంధించిన వల్ల, మనకు సంబంధం లేని వల్ల? మనకు సంబంధించిన మరి కుదురు కూర్చోమనండి. సంబంధం లేంటే అక్కడ ఏదో పార్కులో కూర్చుంటే ఆడుకుంటారన్నాడు కూర్చొని. మళ్ళీ వాళ్ళకు సపరేట్ గ్యాలరీ ఒకటి. మళ్ళీని తల్లిదండ్రులు మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. ఏం పార్కుకి వచ్చారా సరదాగా ఆడుకోవడానికి? ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. అసలు దేవుని సంఘం అంటే ఏంటి? ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి ఒక ప్రాథమిక సమాచారం అంతా మీకు ఇవ్వడానికి నేను దేవుని ఆత్మ సహాయంతో సిద్ధపడ్డాను. మీరు బాగా చూస్తే అక్కడ రాయబడిన మాట, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఏమన్నాడు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. మీరు గమనించాల్సిన మాట ఏంటంటే, సంఘాన్నట దేవుడు తన సొంత రక్తం పెట్టి సంపాదించాడు. మనందరికీ అర్థం కావలసిన ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, సంఘం అనేది దేవుని సంపాదన. సంఘం అనేది దేవుని కష్టార్జితం. సంఘం అనేది దేవుని యొక్క స్వార్జితం. 10 మంది ఉన్నా, 10,000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా, సంఘము యొక్క ఓనర్ గారు దేవుడు, యజమాని దేవుడు. ఎంత గొప్పగా వాడబడుతున్న దైవజనులైనా ఆ దైవజనులందరూ ఆయనకు సేవకులే, ఆయనకు దాసులే. సంఘ కాపరులో, సువార్థికులో, గృహ నిర్వాహకులు, ఆయా బాధ్యతలు కలిగిన పరిచారకులు అవుతారు తప్ప ఎప్పటికీ ఎవరు సంఘానికి ఓనర్ అవరు. ఇది నా సంఘం అని చెప్పడానికి ప్రపంచంలో ఏ గొప్ప దైవజనుడు కూడా అవకాశం లేదు. సంఘము దేవునిది. సంఘము దేవునిది అనే మాట ఎందుకు ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుందంటే, చాలామంది మాది అన్నట్టుగా, సంఘానికి తామే ఓనర్స్ అన్నట్లుగా భావిస్తున్న వాళ్ళు ఉన్నారు. నిజముగా వాళ్ళే అన్నట్టుగా వారికి భజన చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ యొక్క అపోహ క్రైస్తవ్యంలోంచి పోవాలనే ఉద్దేశం కలిగి దేవుని వాక్యంలోంచి మీకు మనవి చేస్తున్నమాట. సంఘము దేవునిది అనండి. ఏమిటి? అది ఆయన కష్టార్జితం, అది ఆయన సంపాదన, అది ఆయన స్వార్జితం. సంఘం మీద సర్వ హక్కులు దేవునివి. సంఘములో ప్రవర్తించవలసిన నియమావళి గురించి తిమోతికి రాస్తూ పౌలు గారు జీవముగల దేవుని సంఘములో అన్న పదం వాడతారు. సంఘము దేవునిది, సంఘము దేవునిది అనే మాట పదే పదే నొక్కి వక్కానించుచుండగా, సంఘము దేవుని ఆస్తి, సంఘము దేవుని స్వాస్థ్యం, సంఘము దేవుని కష్టార్జితం. కనుక మనం ఏమై ఉండాలి? మనము ఆయనకు సొత్తుగా, స్వాస్థ్యంగా ఉంటే చాలు. సంఘం అంటే మనమే కదా. కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు అనగా దేవుని సంఘమునకు అన్నాడు. సంఘం అంటే పరిశుద్ధపరచబడ్డ బిడ్డలే సంఘం. సంఘం అంటే ఒక ఆర్గనైజేషన్ కాదు. సంఘం అయితే ఒక ఇన్స్టిట్యూషన్ లాంటిది కాదు. సంఘం అంటే ఒక సంస్థ కాదు. సంఘం అంటే ఒక డినామినేషన్ కాదు. ఓ కుల సంఘం లాంటి వ్యవహారం కాదు. సంఘం అనగా అది దేవుని ఆస్తి అని, దేవుని కష్టార్జితమని, అంతకుమించి మరేమి కాదని మనమందరము గ్రహించాలి, ఒప్పుకోవాలి. ఇకపోతే సంఘం అంటే ఏమిటి అని అడిగితే నేను చెప్పిన మొదటి మాట అది దేవుని కష్టార్జితం, దేవుని స్వాస్థ్యం అని. రెండవ మాట
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనం చూస్తే ఏమండి, సంఘం అనేది ఏమిటి అంటే లూకాసు సువార్త 13వ అధ్యాయం 6 నుండి 9 వరకు చదవనక్కర్లేదు, నేను జ్ఞాపకం చేస్తాను. అక్కడ ఏమనుందంటే, ఒక మనుష్యునికి ద్రాక్ష తోట ఉన్నది, దాని మధ్యలో అంజూరపు చెట్టు నాటబడింది అంటూ విషయమంతా రాశారు. అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక మనుష్యునికి ద్రాక్ష తోట ఉన్నది, అందులో ఉదయం కొంతమంది, కాస్త ఎండెక్క కొంతమంది, మధ్యాహ్నం కొంతమంది, పని ముగించే సాయంకాలపు వేళ కూడా కొంతమంది పనికి వచ్చారు, అందరికీ సాయంకాలపు వేళ జీతాలు ఇస్తున్నాడు అని చెప్పారు. ఇలా పలుచోట్ల ప్రస్తావించబడిన వాక్యముల ప్రకారం సంఘము ద్రాక్ష తోట. ఆమేనండి. సంఘం ఏంటండి? ఇక ద్రాక్ష తోటైనా మరే తోటైనా దేవుని తోట గనుక, దేవుని తోట గనుక యోబేలు గ్రంథములో వాడిన భాష ప్రకారం సంఘము దేవుని తోట అనండి. అనొచ్చు కదా అందరూ, ఏం ఖర్చు లేదు, కష్టం లేదు కదా, మంచిగా. సంఘము దేవుని కష్టార్జితం అనండి. రెండవది, సంఘము దేవుని తోట. ఈ 4 మాటలు నేను మరలా ఇంకెప్పుడైనా, మరి నన్ను పిలుస్తారో లేదో తెలీదు, ఏమా నన్ను ఇంకొకసారి పిలిస్తే నేను అడుగుతా, గుర్తుపెట్టుకొని, నేను ఫలాని 12వ వార్షికోత్సవానికి వచ్చాను. గతంలో ఇక్కడ మా సహోదరులు డానియల్ గారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే వచ్చారు. ఇదే కదా నాన్న ప్లేస్, ఇక్కడికి వచ్చినట్టు గుర్తు. ఇక్కడ రాగానే ఓహో కరెక్టే కదా అని నేను యాంటోనీ గారు మాట్లాడుకున్నాం, ఇక్కడే కదా అనుకో. కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి లేండి, అనవసరం. దేవునికి స్తోత్రం, తర్వాత చెప్తాను మీకు అవి. పాపం ఒక పెద్ద ఆయన్ని చాలాసేపు కూర్చోబెట్టేశాం. ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలకిస్తే, ఇక్కడికి రాగానే ఇది మంచిది, అరే మనకు పరిచయమైన హాల్, ఇక్కడ గతంలో అనేక మంది, 100 మంది దైవజనులు మోకరించి ప్రార్థనలు చేశాం అని ఒక మధుర జ్ఞాపిక మనస్సులో మెదలాడింది. కానీ ఆ కుర్చీ చూడగానే భయం వేసింది. మా అమ్మ ఇదేందిరా, నన్ను సిలివేసి ఎలా ఉన్నారు ఇవాళ అని టెన్షన్ పడ్డాను. దేవుని దయ వల్ల మా పిల్లలు వాటిని తొలగించి నాకు సరిపడా ఒక మంచి కుర్చీ వేశారు. ఇది వేస్తే గౌరవించినట్టు, అది వేస్తే సిలివేసినట్టు భావిస్తాను. దేవుని కృపలో నన్ను కాపాడినందుకు దేవుని స్తుతిస్తున్నాను. మా బిడ్డలకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే సంఘము దేవుని తోట అనండి. మరి దేవుని తోట మనం ఎవరమి? మనమందరం కూడా మొక్కలం, చెట్లం. సంఘము దేవుని ఆస్తి అనుకున్నాం ఇందాక. కాబట్టి అక్కడ పాయింట్ ఏంటి? మనం ఆయన సొత్తుగా బ్రతికితే చాలు. ఓకే, ఇప్పుడు సంఘము దేవుని తోట కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటి? మనం బహుగా ఫలిస్తేనే దేవునికి మహిమ. నా సబ్జెక్ట్ అర్థం అవుతుందంటారా? సంఘము దేవుని తోట కనుక, అందులో మనం తల ఒక చెట్టు, ఒక మొక్క కనుక, మన వల్ల దేవుడికి ఎప్పుడు మహిమ వస్తుంది? మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడతాడు. మనందరూ ఇక్కడ చేతులైతే మహిమ 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 అంటే ఆయనకేం మహిమ రాదు. ఏది ఒకవేళ ఫలించకపోతే చేతులెత్తి స్తుతించుట, ఆరాధించుట 100% చేయాల్సిందే. దానికి వ్యతిరేకంగా చెప్పటం లేదు. ఫలించకుండా ఒట్టిగా కేకలేస్తే పని అవదని చెప్తున్నాను అంతే. మనము దేవుని తోట గనుక మనము బహుగా ఫలించాలి అనండి. మనము దేవుని తోట గనుక బహుగా, ఇప్పుడు బహుగా ఫలించాలంటే ద్రాక్షవల్లికి అంటు కట్టబడి ఉండాలి. బహుగా ఫలించాలంటే ఫలించే కొమ్మ ఫలించినట్లుగా ఫలింపని వాటిని ఎప్పటికప్పుడు నరికివేసి ఒక కాపరికి అప్పగించుకోవాలి. ఎవరు అవునని కానీ ఆమెనని కానీ అనడం లేదే. ఆమెనంటే లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు చెప్పుకొని వెళ్ళిపోయేది ఏం కాదు, ఏకీభవించే మాట కదా. కనుక మీరు ఏదన్నా అవును కదా, నిజమే కదా, కరెక్టే కదా అనిపిస్తే మీరు ఏమనాలి అంతే. ఇక దానికి ఏమి అప్లికేషను, శాంక్షనింగ్ అథారిటీ, ఫీలింగ్ ఏం అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మనము బహుగా ఫలిస్తేనే దేవునికి మహిమ వస్తుంది. మరి బహుగా ఫలించాలంటే ద్రాక్షవల్లికి అంటు కట్టబడి ఉండాలి అనండి. ద్రాక్షవల్లి ఎవరు? అయ్యో చెప్పండి.
మరి యేసుక్రీస్తు అంటు కట్టబడి ఉంటున్నామా? యేసుక్రీస్తు వద్దకు వచ్చి వెళుతున్నామా? వారానికి ఒకసారి వచ్చి వెళ్ళేవాడు, కష్టం వస్తే వచ్చి ఏడిచేవాడు, తిప్పలు వస్తే మొర్ర పెట్టేవాడు, డబ్బులు వస్తే సందా వేసేవాడు. వీడు అంటు కట్టబడి ఉన్నట్టు కాదు కదా. అంటే ఒక విడదీయరాని బంధం యేసుతో ఉంటేనే అంటు కట్టబడినట్టు. కరువైనా, కష్టమైన, శ్రమైన, ఉపద్రవమైన ఏదైనా దేవుని ప్రేమ నన్ను ఎడబాపలేదు. కారణం ఏంటంటే ఆల్రెడీ అంటు కట్టబడ్డాం కదా. బ్రతికితే అక్కడే, చనిపోతే కూడా అక్కడే, ఇక వేరే ఏది లేదు. అంతగా మనం పాతుకుపోయి అంటు కట్టబడం. నువ్వు బహుగా ఫలించాలంటే ద్రాక్షవల్లికి అంటు కట్టబడి ఉండాలి. 2, శత్రువు నీ మీద దాడి చేయకుండా 81 కీర్తన ప్రకారం అడవి పందులు వచ్చి పెల్లగించకుండా 85 అనుకుంటా కదా, అవి వచ్చి పెల్లగించకుండా నీ చుట్టూ కంచె ఉండాలి. ఇందాక చదువుకున్న లూకా 13:6-9 వచనాల ప్రకారం నీ మీదికి దేవుని కోపమనే గండ్రగొడ్డలు రాకుండా తన మెడ, తన పేక, తన ప్రాణం అడ్డు పెట్టి పనిచేసే ఒక సంఘ కాపరి ఉండాలి. తన ప్రాణం అడ్డేసి కాపాడుకునేవాడు కదా. అవసరమైతే పనికిరాని తీగలను కత్తిరించగలిగిన తెగువ, రోషము, కెపాసిటీ ఉన్న సేవకుడు ఉండాలి. 1, 2 ఆమెన్లు వినబడ్డాయి నాకు తప్ప మిగతా వాళ్ళందరూ సైలెంట్గానే ఉన్నారు. ఎందుకంటే ఈ తరంలో ఎలాంటి వాళ్ళు కావాలి తెలుసా? అసలు సంఘ కాపరే మాకు అక్కర్లేదని భావించే తరం తయారైంది. మనస్సులలో అలాంటి భావజాలం లేకపోతే, అసలు దైవజనుడే లేని, ఆ మందిరములో సేవకుడే ఉండని, తెర మాత్రమే ఉండే సంఘానికి ఎట్లా పోతున్నారు ప్రజలు? ఎట్లా పోతున్నారంటే అసలు అక్కర్లేదు వాళ్ళకు సేవకుడు. దేవుని సంధికి వెళ్ళిన భావన ఉండాలి, సందా వేసిన తృప్తి ఉండాలి, 4 మాటలు వినేసిన ఆనందంగా కలగాలి. ఒక వ్యక్తి ప్రత్యక్షంగా ఉండి ఎందుకు లేటుగా వచ్చావు, నువ్వెందుకు ప్రార్థన చేయటం లేదు, ఎందుకు ఉపవాసంలో లేవు, ఎందుకు శుద్ధీకరించుకోలేదు, ఎందుకు ఇంకా సమర్పణలోకి రాలేదు, ఎందుకు లోక సంబంధ వ్యవహారంలో అని అడిగేవాడు ఉంటే, కడిగేవాడు ఉంటే ఇబ్బంది కదా. ఎవరికైనా ఖండిస్తే, గద్దిస్తే, బుద్ధి చెప్తే సంతోషంగా ఉంటుందా? ఈ తలకాయ నొప్పి అంతా పడలేక అసలు కాపరే లేకపోతే బాగుండని కోరుకుంటున్న తరం బయలుదేరింది ఇప్పుడు. తెర సంఘాలు బలపడుటకు కారణం కొందరు సేవకులు కాదు, సేవకుడు వద్దు అనే భావజాలం పెరుగుతున్న క్రైస్తవులు. ఒకవేళ ఎవరికైనా ఎటు తిరిగి మళ్ళీ మా మీదే పడడో అనే కోపం వస్తే రానివ్వండి ఈ పూటకు, కానీ మీరు ఆలోచించండి. మరి దేవునికి మనకి మధ్యలో విజ్ఞాపనలు చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, కన్నీరు గారుస్తూ, మన సమస్యలు ఆయనకి చెబుతూ, ఆయన మనస్సును మనకు వివరిస్తూ ప్రయాసపడే సేవకుడు ఒకడు వద్దా? ఎవరి కోసం యేసు దిగి వచ్చాడో, రక్తం కార్చాడో, ప్రాణం పెట్టాడో, గ్రంథం ఇచ్చాడో, ఎవరిని పుట్టకొల్లవనింటికి చేర్చాడో, వాడి గాయాలు కడుతూ, కట్లు కడుతూ, వాడికి రోజు పరిచర్యలు చేస్తూ, వాడిని తిరిగి వచ్చేలోపు ఆరోగ్యవంతుడిగా యేసు ముందు నిలబెట్టాలని భయంతో సేవ చేసే ఒక కాపరి వద్దా? అడవి పందులు వచ్చి చెట్టును పెకలించి వేసాయని ఇందాక చెప్పిన వచనంలో ప్రకారం అలాంటి దుష్టుని దాడి జరగకుండా చుట్టూ కంచె వేసుకునే సేవకుడు వద్దా? ఎంత నీరు పెట్టినా ఫలించడం లేదు కనుక ఎరువేద్దాం అవసరమైతేనే తిప్పలు పడే సేవకుడు వద్దా? ఇప్పుడు మా సహోదరు చేసే ప్రయత్నం ఏదే ఎరువేసే పనిది. నిరంతరం ఆమె చేసే సేవ ఏమిటి? నీళ్లు పెట్టడం. ఇప్పుడు మేము చేసే సేవ ఏంటి? ఎరువేయడం. ఎరువేస్తే సంవత్సరం అంతా నీళ్లు పోస్తే రానంత బలం ఎరువెత్తే కాసేపట్లో వచ్చుద్ది. కాబట్టి రోజు ఎత్తే తెల్లారికి చచ్చిపోద్ది. అందుకే మమ్మల్ని పద్దాకు పిలవకండి. మేము ఎప్పుడైనా ఒకసారి వచ్చి ఎరువేస్తే చాలు పద్దాక అబ్బా బల్లే ఉంది అసలు వాక్యం, అసలు అబ్బా ఇరువు అట్ట ఉండిద్దిరా, పద్దాక వేసుకోకూడదు. సంఘ కాపరుల పరిచర్యకే మీరు ప్రాధాన్యతనివ్వాలి. వారి ప్రేమ, వారి కష్టం, వారి కన్నీరు, వారి భారం, వారి బాధ్యత, వారి ప్రయాస మిమ్మల్ని దేవుని కొరకు ఫలించు వారిగా తయారు చేస్తుంది. ఎంత దైవ సేవకుడు, దైవ సేవకురాలు కష్టపడినా, ప్రయాసపడినా నీరే గనక ఆకస్మికంగా
బహువేగవంతమైన అభివృద్ధి కనబడదు కనుక అప్పుడప్పుడు కాస్త ఎరువు వేస్తూ ఉండాలి. ఏ సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అంతకు మించి పిలవబాకండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు ఏంది మొత్తం టీం అంతా సైలెంట్ అయిపోయింది. మీకు పనికి వచ్చే మాట చెప్పాను నేను. ఆమె నన్న కాంచి అయ్యగారు ఫీల్ అవుతాడేమో అని అంటలేదు ఇల్లు. దేవునికి స్తోత్రం. నేను వాస్తవంగా యథార్థంగా హృదయపూర్వకంగా చెప్పాను. అది విధానం. మా బ్రాంచీ సంఘం ఉంది, మాణిక్యం గారు ఉన్నారు ఇక్కడ. వారు ఇంకా సేవకుడికి అభిషేకించబడిన దినముల్లో ప్రతి నెల రావాల్సి వచ్చేది. తొందరగా అభిషేకించేసి నువ్వే చేసుకోవాలని నేను రానని చెప్పి తప్పుకున్నాను. ఎందుకు? చెట్లకు నీరు ఉండాలి, రోజు ఎరువు ఉండాలి, ఎప్పుడైనా ఒకసారి. ఆహారము ద్వారానే బలము రావాలి, కానీ స్టెరాయిడ్స్ తీసుకొని బలము తెచ్చుకుని అట్ట చేసుకోవద్దని మనవి చేస్తున్నాను. కనుక సంగమునకు అది దేవుని తోట గనుక, అది బహుగా ఫలిస్తేనే దేవునికి మహిమ గనుక, అది బహుగా ఫలించున్నట్లుగా చెప్పండి, ఒక బాధ్యత కలిగిన నమ్మకమైన సంఘ కాపరి నడిపింపుకు అప్పగించుకుంటేనే ఎవరైనా ఫలిస్తారా? చాలామంది మందిరానికి వస్తారు పోతారు, ఏదో ఒక లోకల్ చర్చికి వెళ్ళాలి కదండి, రేపొద్దున చచ్చిపోతే పాతి పెట్టాలి కదా అన్న ఒక కాన్సెప్ట్తో చర్చికి వస్తారు. కానీ వీడు ఫాలో అయ్యేది వేరే, వీడు తిరిగేది వేరే, వీడి అటాచ్మెంట్ వేరే, వీడు అర్పించుకునేది వేరే. దెన్ వై యు ఆర్ అటెండింగ్ ఏ లోకల్ చర్చ్? మరిగా బుక్కన ఏదైనా అయితే ఎవరో ఒకరు ఉండాలి కదండి. ఇంతేనా? సంఘ కాపరితో నీకు ఉండాల్సిన అనుబంధం, బాంధవ్యం ఇదేనా? అంతా మెంబర్షిప్ రాకులాటేనా? 100కు 100 స్కీములో నీ పేరు ఉండాలని దరిద్రం అంతా. నీ చుట్టూ తవ్వి ఎరువేసే సేవకుడు కావద్దా? అడవి పందులు పెకలించకుండా కంచె వేసుకునే సేవకుడు వద్దా? దేవుని కోపమనే గండ్ర గొడ్డలకి తన పేక అడ్డు పెట్టే సేవకుడు వద్దా? ఈ సంవత్సరం కూడా నేమని ప్రాధేయపడే సేవకుడు వద్దా? నీలో ఫలించే విభాగాలు బాగా ఫలించినట్లుగా ఫలింపని వాటిని నరికివేసి నువ్వు బహుగా ఫలించినట్లుగా నీకై ప్రయాసపడేవాడు వద్దా? సంఘ కాపరులతో అనుబంధం లేకుండా, సంఘ కాపరులతో అనుసంధానం అవ్వకుండా నువ్వు బహుగా ఫలించుట, నీ వల్ల దేవునికి మహిమ వచ్చుట కష్టమవుతుంది. ఓ విధంగా చెప్పాలంటే అసాధ్యమవుతుంది. కనుక నువ్వు సంఘమనగా దేవుని ఆస్తి, దేవుని కష్టార్జితం గనుక నువ్వు దేవుని సొత్తుగా బ్రతికితే చాలు. సంఘమనగా దేవుని తోట, నువ్వు బహుగా ఫలించినట్లుగా కాపరి పరిచర్యలకు అప్పగించుకుంటేనే మంచిది. 3వ మాట, సంఘము, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వింటున్నారు ఈ మాటలు, సంఘము దేవుని సైన్యము అనండి. హెబ్రీ పత్రిక 12:2 విశ్వాసమును కర్తవ్య దాన్ని కొనసాగించువాడైనా, ఆ మాట గుర్తుందా మీకు? విశ్వాసమునకు కర్త అన్న పదానికి నెత్తి మీద అంకేసి ఫుట్నోట్లో రాస్తాడు. ఏమని రాశాడు తెలుసా? మన విశ్వాసమునకు సేనాధిపతి అని రాశాడు. ఆమేన్ అనండి ఒకసారి. యేసు ప్రభు వారు ఎవరట? మన విశ్వాసమునకు సేనాధిపతి. యేసు ప్రభు వారు సేనాధిపతి అయితే మనం ఎవరమి? ఆయన సైన్యం, సంఘం ఆయన సైన్యం. అందుకని ఎఫెసీ పత్రిక 6:12 మనం పోరాడుతున్నామని చెప్పాడు. పరమగీతలు 6:4 10 నీవు టెక్కెముల నెత్తిన సైన్యములే భయము పుట్టించుచున్నామని 10 వ్యూహిత సైన్య సమభీకర రూపిణివని సంఘాన్ని గురించి మాట్లాడాడు. బైబిల్ గ్రంథములో దేవునికి సంబంధించిన పరిచయ పదాలు కుప్పలు తెప్పలు ఉన్నాయి. అందులో దేవుణ్ణి అత్యధికమైన సార్లు పరిచయం చేసిన పదం సైన్యములకు అధిపత్యగు యెహోవా అని. సైన్యములు అని పలకటములో దేవుని ఉద్దేశం, తనకు పరలోక సైన్యం ఒకటి ఉన్నది, భూలోక సైన్యం ఒకటి ఉన్నది, అది ఆయన సంఘమే. కనుక సంఘము దేవుని సైన్యం అనండి, అనండి. సంఘము దేవుని
కనుక మన సేనాధిపతి ఎవరు? మరి యేసయ్యను ఫాలో అవ్వాలా వద్దా? ఆత్మీయ పోరాటములు చేయాలా వద్దా? దేవుని యుద్ధములు జరిగించాలా వద్దా? మాట్లాడట్లేదు మీరు సరిగా. ఫిలిప్పీ 1:25 మాట్లాడుతూ సువార్త విశ్వాస పక్షముగా నాతో కలిసి పోరాడండి అని పౌలు మాట్లాడాడు. 2 తిమోతి 2:1 క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు నాతో కలిసి శ్రమపడమని మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ 2:20 అందరూ తమ సొంత కార్యములు చూసుకొనిచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యము ఎవరూ చూడలేదని మాట్లాడాడు. దేవుని సంగమా, దేవుని సైన్యమైతే నువ్వు యుద్ధము చేయొద్దా? సంఖ్యాకాండం 32 20, 21, 22 వరకు చూస్తే, మీరు యుద్ధము చేయని ఎడల యెహోవా దృష్టికి విరోధంగా పాపము చేసిన వరగుదురు, కనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది అని చెప్పాడు. కనుక మీరు అర్థం చేసుకుంటే, మీరు ఆలోచించగలిగితే, దేవుని వాక్యములు మీరు చూడగలిగితే, సంఘము చేయవలసిన ఆధ్యాత్మిక పోరాటాలు ఉన్నాయి. ఎఫెసులో మృగములతో పోరాడితేనని పౌలు గారి సాక్ష్యం చెప్పలేదా? ఆయన అడవులోకి వెళ్ళి జంతువులతో పోరాడారా? సాతాను పంపించిన దురాత్మలతోనే కదా ఆయన పోరాటం అంతా. అబద్ధ బోధలతో పోరాడాలి. అపోస్తలునికి ఒకసారి అప్పగించబడ్డ బోధ కోసం పోరాడాలి. ఆకాశ మండలము తిరగాడుతూ రాత్రుల సమూహలతో పోరాడాలి. శరీరంతో పోరాడాలి. లోకముతో పోరాడాలి. దేవుని సంఘమునికి ఎప్పుడూ పోరాటం ఉంటుంది. అందుకని సంఘాన్ని దేవుడు సైన్యం అంటున్నాడు. బిడ్డలారా, సైన్యము కాబట్టి నువ్వు మెలకుగా ఉండాలి. సైన్యం కాబట్టి యుద్ధం చేయాలి. సైన్యం కాబట్టి ఆయుధమును కలిగి ఉండాలి. సంఖ్యాకాండం 1:2 సైనికుడు యెహోవా సేనగా బయలుదేరుటకు ప్రాయము వచ్చిన వాడై 20 ఏండ్ల మొదలుకొని పై ప్రాయము కలిగిన వాడై ఉండాలని వాక్యం చెబుతోంది. 2 తిమోతి 2:4 సైనికుడు ఎవడు తన దండులో చేర్చుకున్నవని సంతోషపరచవలని లోక సంబంధమైన లేదా జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకొనని చెప్పాడు. నువ్వు సైనికుడి మీద ఏం చేయాలి? నీ ఆత్మీయ నాయకులతో కలిసి ప్రయాసపడాలి. నువ్వు సైనికుడితో ఏం చేయాలి? సేనాధిపతి ఆజ్ఞల ప్రకారం నువ్వు ముందుకెళ్ళాలి. నువ్వు సేవకుడు సైనికుడి మీద ఏం చేయాలి? ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకొనకూడదు. ఈ రోజున దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నువ్వు దేవుని సైన్యము గనక నువ్వు ఆయుధములు సంపాదించుకోవాలి. నువ్వు దేవుని సైన్యము గనక సేనాధిపతితో కలిసి యుద్ధమును చేయాలి. నువ్వు దేవుని సైన్యం గనక జీవన సంబంధ వ్యాపారాలు చిక్కుకొనకూడదు. రెండవ సమూయేలు గ్రంథం 11:11 ప్రకారం నువ్వు సైనికుడు అయితే యుద్ధము పూర్తి కాకముందే సెలవును కోరకూడదు. సెలవు ఇచ్చినా తీసుకోకూడదు. నువ్వు అంతగా నడుము కట్టుకొని ప్రయాసపడాలి. మీలో ఎంతమంది దేవుని సంఘములో ఉన్నారంటే అందరు చేతులు ఎత్తారు. మరి మీలో ఎంతమంది దేవుని సైన్యముగా యుద్ధము చేయుచున్నారంటే మీ పక్షంగా యుద్ధం చేసే, మీ పక్షంగా పోరాడే సేవకులను కోరుకుంటున్నారు. కానీ మీరు కూడా దేవుని యుద్ధములో పాలు పొందాలని ఆలోచన రాకపోతే ఎలా? ఈ వ్యాజ్యములో మీకు పాలు పంపులు లేవా? ఇది దైవ సేవకుల యొక్క వ్యక్తిగత పోరాటమా? ఇది వాళ్ళ ఇంటి పోరాటమా? వాళ్ళ బ్రతుకు పోరాటమా? ఇది దేవుని సేన కదా, ఇది దేవుని యుద్ధం కదా, ఇది దేవుని రాజ్యం కదా. ఎవరు ఒకరికి సంబంధించిన ఇంటి వ్యవహారము కాదు కదా. ఇది సంఘమనగా దేవుని సైన్యం. సేనాధిపతి అయిన యేసునాథుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఆత్మీయ నాయకులుగా హెబ్రీ పత్రిక 13:17 ప్రకారం నియమించబడ్డ కాపరులను అనుసరిస్తూ తిమోతికి బోధించబడినట్టుగా నువ్వు మంచి సైనికుడు అయితే నాతో కలిసి శ్రమపడో అన్న వాక్య ప్రకారం దైవజనులతో కలిసి ప్రయాసపడాలి. ఎవడి సొంతం వాడు చేసుకునే దానికి లేదు. ఎవడి రూటు వాడు చూసుకునే దానికి లేదు. ఒక దేశపు సైన్యం
ఆ దేశపు సేనాధిపతి యొక్క ఆజ్ఞల మేరకు యుద్ధం చేయాలి, కానీ తనకు తోచిన రీతి పోరాడటానికి ఏ సైనికుడికి అనుమతి ఉండదు. కాబట్టి నువ్వు దేవుని సైన్యమైతే యెహోవా యుద్ధములు చేయాలి, ఆత్మీయ పోరాటములు చేయాలని నేను దేవుని వాక్యం ద్వారా మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఒకటి, దేవుని కష్టార్జితం, దేవుని ఆస్తి. రెండో, దేవుని తోట. మూడవది, దేవుని సైన్యం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనం ప్రకారం చూస్తే సంఘము దేవుని రాజ్యం. సంఘము దేవుని రాజ్యం అండి. రాజుగారు ఆయనే. మనము రాజులైన యాజక సమూహంగా పిలువబడుతున్నాం. సంఘమునకు తిరుగులేని ఏకైక శాశ్వత రాజు దేవాతి దేవుడే. కనుక ఆయనే పరిపాలించాలి, ఆయనే ఏలుబడి చేయాలి. రాజు ఆయన, మనం కాదు. ఇక్కడ మీరు గమనించాలి, ఏదైనా ఒక రాజ్యం ఉంటే దానికి రాజ్యాంగం ఉంటుందా, ఉండదా? మరి సంఘమే దేవుని రాజ్యం అయితే సంఘానికి ఉన్న రాజ్యాంగం ఏంటి? పరిశుద్ధ గ్రంథమే, బైబిలే. అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ప్రధానమంత్రి అని ముఖ్యమంత్రి అయినా రాజ్యాంగమునకు లోబడే పరిపాలన చేయాలి కదా. ఎంత గొప్ప ఆత్మల సంపాదకుడైన దైవజనుడైన ఆత్మల పరిధిలోనే, రాజ్యాంగ పరిధిలోనే, వాక్య పరిధిలోనే సేవ చేయాలి. స్వచ్ఛతాన్ని అమలు చేయడానికి లేదు. దేవుని వాక్యాన్ని బట్టి మీరు ఆలకించగలిగితే, ప్రభు వాక్యం ద్వారా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నమాట, దేవుని రాజ్యం, దీనికి ఒక రాజ్యాంగం ఉంది. పరిశుద్ధ గ్రంథములో విధి విధానాలు రాయబడ్డాయి. ఏ దేశంలో ఉంటే ఆ దేశ ఆచారాలు పాటించడం కానీ, పరిస్థితులను బట్టి నిబంధనలు మార్చేసుకోవటం కానీ, డబ్బో సిద్ధాంతమో డినామినేషనో రాజు అయిపోయినట్టుగా దానికి పెద్దపీట వేసి ఆ వ్యక్తినో సిద్ధాంతాన్నో ఫాలో అవ్వడం కానీ మనము చేయడానికి వీల్లేదని, సంఘము దేవుని రాజ్యము గనుక ఆయనే రాజు, వాక్యమే రాజ్యాంగం. మనము ఈ విషయమును గమనించి దేవుని పని చేయవలసిన వాళ్ళమై ఉన్నామని దేవుని వాక్యం ద్వారా మీకు నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. అలాగే సంఘమును గురించి మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, ఇది చాలా కీలకమైనటువంటి మాట. దీన్ని బాగా మనం పట్టించుకోవాలా. సంఘము దేవుని ఇల్లు అనండి. మత్తయి 9:14-15 ప్రకారం, యోహాను 2:16 ప్రకారం, హెబ్రీ పత్రిక 3:6 ప్రకారం సంఘమే దేవుని ఇల్లు. మరి దేవుని ఇంటిలో ఒక మాట అడుగుతాను. దేవుని ఇంటిలో మనము సభ్యులమైతే మనకేం బాధ్యత ఉండదా? మనకేం పని పరిచర్య ఉండదా? మనం చక్కగా ఆ సమయానికి వచ్చి వాక్యాన్ని విని వెళ్ళిపోతే చాలా? దేవుని ఇల్లు అనబడుతున్న దాన్ని 2 తిమోతి 2:20 గొప్ప ఇల్లు అని చెప్పాడు. మత్తయి 9:14-15 పెండ్లి ఇల్లు అని చెప్పాడు. మరి సంఘము దేవుని ఇల్లు అయితే, నా మాటలు వింటున్నారా? అది ఎలాంటి ఇల్లు అట? ఒక పెండ్లి ఇల్లు అనండి. పెండ్లి ఇంట్లో ఎవరు పనిచేస్తారు? అందరూ పనిచేస్తారు. ఒక పెళ్ళింటికి వెళ్ళి చూడండి మీరు. మిగతా రోజులు అన్ని కాళ్ళ కాటికి రప్పించుకొని పరిచర్యలు చేయించుకుని బాగా పెద్ద వయసు ఉన్నవారు కూడా ఆ పెళ్లి సందర్భంగా ఏదో చిన్న పని చేయడానికి ఆరాటపడుతుంటారు. చివరికి అల్లరి చిల్లరిగా కనబడుతూ గోలగోల చేసే పిల్లలు కూడా ఏదో ఒక పని చేస్తూ కనబడతారు.
అంటాము కానండి, పెళ్ళిళ్ళు లాంటికి ఫంక్షన్లు ఏమైనా వస్తే పిల్లలే కనుక లేకపోతే మన ప్రాణం మీదకి వచ్చొద్ది. ఎందుకంటే వాళ్ళు పరిగెత్తినన్ని సార్లు, వాళ్ళు కూర్చొని లేచినన్ని సార్లు, వాళ్ళు ఒంగోని పనిచేసిన సార్లు మన వల్ల ఆడైద్ది. ఎక్కడ కాగితం కనపడితే అక్కడ క్లాస్ పెడితే అది తీసిరారా, రే అది తీసిరారా, రే అది తీసిరా. వాళ్ళే లేకపోతే మన ప్రాణం మీదకి వచ్చినట్టు అయింది. వృద్ధాప్యంలో ఉన్నవారు మొదలుకొని చంటి పిల్లల దగ్గర అందరూ ఏదో ఒక పని చేస్తుంటారు. సంఘము దేవుని ఇల్లు, ఒక పెండ్లి ఇల్లు లాంటిది. మరి మీలో ప్రతివారు పని కలిగి ఉన్నారా? కొంతమంది పని చేస్తుంటారు, కొంతమంది బాధ్యతగా ఉంటారు, కొంతమంది కేవలం ప్రేక్షకుల పాత్రకు పరిమితమైపోతారు. కొంతమంది కానుకలు ఇస్తున్నాము కాబట్టి మేము ఇంకేం చేయక్కర్లేదంటే వాళ్ళు స్పాన్సర్సా? వాళ్ళు సంఘానికి స్పాన్సర్సా? మహారాజా పోషకుల? ఏంది నీ పోస్టు? నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది దేవుని ఇల్లు, ఇది గొప్ప ఇల్లు, ఇది పెండ్లి ఇల్లు. ప్రతివారు ఏదో ఒక పని చేస్తేనే కార్యాలు మహిమకరంగా జరుగుతాయి. వచ్చిపోయే వాళ్ళుగా ఉంటే, జనాభా లెక్కలకు మాత్రమే పనికొచ్చే రకమైతే అదేం ఆశీర్వాదం, అదేం ప్రయోజనకరంగా ఉంటుంది? అందుచేత దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేసే సంగతి ఏంటంటే, సంఘము దేవుని ఆస్తి, సంఘము దేవుని తోట, సంఘము దేవుని సైన్యం, సంఘము దేవుని రాజ్యం, సంఘము దేవుని ఇల్లు. ఈ విషయాలు మనం చాలా సీరియస్గానే, చాలా తీవ్రంగానే తీసుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఒక ఖరీదైన మాట కూడా చెప్పాలి. పరమగీత 2వ అధ్యాయం భాష ప్రకారం సంఘము ఒక విందుశాల అని రాశాడు. అక్కడ సంఘం ఏమని రాశాడండి? విందుశాల. అంటే సంఘానికి ఒకరు వస్తే ఎట్లుండాలి తెలుసా అండి? ఒక విందుకు వచ్చినట్టు ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు అలాంటి ఖరీదైన నగరాల్లో ఉన్నారు కనుక విందు గురించి, దాని వైభోగం గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. దాని గురించి మీకు మంచి అవగాహనే ఉంటుంది. ఎందుకంటే ఖరీదైన కార్యక్రమాలకి ఆహ్వానించబడుతూ ఉంటారు కనుక, వెళుతూ వస్తూ ఉంటారు కనుక. ఓపిక లేకపోయినా 50 సార్లు బఫే స్టాల్కి వచ్చేవాడు కనపడతాడు ఒకడు. ఇంటి దగ్గర గ్లాసులు నీళ్ళు తెచ్చుకోవు కదరా, ఏయ్ నీళ్ళదే, ఏయ్ ఏయ్ అని 100 సార్లు బెదర కొడతావు కదరా. ఈయన ఇప్పుడు ఏందిరా అంటే, ఈడ తప్పదు కదన్నా, తప్పించుకో, ఎందుకు తిప్పలు పడాలి? ఏం బాగానే ఉన్నావు, ఇన్ని ఐటమ్స్ ఇంటి దగ్గర ఉంటాయనే, ఎంత బాగా చెప్తున్నావు, తప్పించుకోమని. ఇన్ని చేయగలమా? మనకు వస్తుంది అవన్నీ చేయడం. వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్ ఉంటారు, హైలీ టాలెంటెడ్ చెఫ్స్ ఉంటారు కనుక అన్నం ఏముంది, అన్నం తినద్దు, ఇవన్నీ తిను అన్నాడు ఒకళ్ళు అన్నారు. నాకు ఇట్లాంటి ఉపదేశం చేయడానికి అన్నం పెడతా, నేను ఎప్పుడో బయటపడిపోయింది ఇందులో నుంచి, నన్ను లాగబాకని చెప్పా. మంచిగా ట్రై చేయన్నాడు ఒకడు. లేదు నాన్న, ఆ కూటం ఎప్పుడో ముగించబడింది, ఇక నన్ను వదిలేసి అని చెప్పా. నేను మీకు చేసే మనం ఏంటంటే, దేవుని బిడ్డలారా, సంఘం ఒక విందుశాల. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన దాకా శోభ కలిగిన అన్నట్టు ఉండాలి కూటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతులు చెబుతుంటే ఒక మహిమ దిగిన వాళ్ళు, పాటలు పాడుతుంటే గడప కమ్మల పునాదులు అదిరిపోవాలి, ఆరాధన చేస్తుంటే అగ్ని దిగి వచ్చేయాలి, వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఒప్పించబడి తీర్మానంలోకి వచ్చారు. ఎక్కడ అసలు కల తప్పడానికి వీల్లేదు. ఒక విందుశాల, షడ్రశోపేతమైన రుచులు వడ్డించబడాలి. వచ్చిన వాళ్ళు కడుపు నింపుగా తృప్తిగా తిరిగి వెళ్ళాలి. మరి ఆదివారం కాబట్టి రావాలి, తప్పదు కాబట్టి కూర్చోవాలి, మర్యాదగా ఉండాలి. ఈ వంతు గంతేసే బాబుతో ఉంటే సంఘం నిర్జీవంగా మిగిలిపోతే ఎలా? సంఘం ఒక విందుశాలగా ఉండాలి. ఆమేనండి. ఏమిటది? చివరిగా ఒక మాట అంటాను. ఎఫెసీ పత్రిక 5:25 ప్రకారం సంఘము ఆయన వధువు. ఆమేనండి.
సంఘం ఎవరంట? ఆయన వధువు అంటే పెళ్లి కుమార్తె, ప్రధానమైపోయింది. రేపో మాపో పెళ్ళి. కనుక మీరు జాగ్రత్తగా ఈ మాటలు కానీ ఆలకించగలిగితే ప్రభువు నేర్పిస్తున్న ఒక మంచి పాఠం. సంఘము పెళ్లి కుమార్తె గనక, సంఘము వధువు గనక, ఆయన భార్యగా ఎంపిక చేయబడింది గనక సంఘం ఏం చేయాలి? తన్ను తాను సిద్ధపరచుకోవాలి అని అన్నమాట అందరూ. ఆమేన్. ఇప్పుడు వరుసగా 7 మాటలు చెప్పండి. సంఘం దేవుని కష్టార్జితం గనక మనము ఆయన సొత్తుగా ఉండాలి. ప్రతి దానికి దాని పర్యవసానంగా మన బాధ్యత అవుతున్న మాట కూడా చెప్పాలి. సంఘము దేవుని సొత్తు, దేవుని ఆస్తి, దేవుని కష్టార్జితం కనుక మనము సొత్తుగా బాధ్యతగా ఉండాలి. 2, సంఘము దేవుని తోట కనుక మనం బహుగా ఫలించినట్లు కాపురుల పరిచర్యకి అప్పగించుకోవాలి. 3, సంఘము దేవుని కనుక ఆత్మీయ పోరాటముల్లో మనము పాలు పొందాలి. 4, సంఘము దేవుని రాజ్యము కనుక ఈ రాజ్యాంగాన్నే ఫాలో అవ్వాలి, మన రాజును ఘనపరచాలి. 6, 5, సంఘము దేవుని ఇల్లు కనుక మనందరం ఏదో ఒక పరిచర్య చేయాలి, వచ్చి కూర్చొని వెళ్ళిపోయేలాగా ఉండకూడదు. 6వది సంఘము విందుశాల, సంఘములో సర్వ సమృద్ధి ఉండాలి, వచ్చిన ప్రతివారు తృప్తి పొంది వెళ్ళాలని మనము ప్రార్థనలు చేయాలి. 7వది సంఘము ఆయన భార్య, ఆయన వధువు కనుక చెప్పండి ఎల్లప్పుడూ మనము రాకడకు సిద్ధపడుతూ ఉండాలి. ఆమేన్ అనండి.